మెగా డిఎస్సి నోటిఫికేషన్ అనేది కూటమి ప్రభుత్వం రిలీజ్ చేసింది. అంటే ఎన్నికల హామీల్లో భాగంగా 11 నెలల్లోనే నిన్న తాజాగా మెగా డిఎస్సికి సంబంధించిన నోటిఫికేషన్ అనేది 16,000 చిల్లర పోస్టులు అనేవి రిలీజ్ చేశారు. అంటే గవర్నమెంట్ ఎలా పనిచేస్తుంది, ఖచ్చితంగా మాట నిలబెట్టుకుంటుందా లేదా? 16,500 ఎంతో రిలీజ్ చేసింది. సో నేనేమంటున్నానంటే కనీసం ఇప్పుడన్నా రిలీజ్ చేశారు, కనీసం ఇప్పటికైనా రిలీజ్ చేశారు. గత 5 సంవత్సరాలలో మన ప్రభుత్వం చూసాము, జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వము ఒక మెగా డిఎస్సి కాదు కదా, కనీసం ఏది రిలీజ్ చేయలేదు. జాబ్ క్యాలెండర్ అన్నారు, జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేయలేదు. సిపిఎస్ రద్దు అన్నారు, సిపిఎస్ రద్దు చేయలేడు. మెగా డిఎస్సి అన్నాడు, మెగా డిఎస్ చేయలేదు, ఏం చేయలేడు. కనీసం ఇప్పటికన్నా చదువుకున్న వాళ్ళకు మెగా డిఎస్సి గురించి ఎన్ని రోజుల నుంచి వెయిట్ చేస్తున్నారు, కనీసం ఇప్పటికన్నా వచ్చింది మెగా డిఎస్సి. సో అందరు హ్యాపీ అనుకుంటున్నారు. అంటే గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారు ఆ ఉద్యోగాలు ఇస్తాం, ఈ ఉద్యోగాలు ఇస్తాం అన్నారు. కేవలం వాలంటీర్ ఉద్యోగాలు, సచివాలయ ఉద్యోగస్తులు ఆ రెండు కూడా కొత్త ఉద్యోగాలే. మిగతా ఏ ఉద్యోగాలు అంటే పోలీసులు కానీ, టీచర్లు కానీ, డాక్టర్లు కానీ, గవర్నమెంట్ హాస్పిటల్కి సంబంధించి ప్రభుత్వ సెక్టార్కి సంబంధించిన ఏ ఉద్యోగాలు కూడా తీయలేదు. అంటే గత ప్రభుత్వానికి ఇప్పటికి తేడా ఏంటంటారు? నేను ఏమంటానంటారంటే వాలంటీర్ ఉద్యోగాలు అనేటివి దీనికి గవర్నమెంట్ సర్టిఫైడ్ లేదు, ఇది తాత్కాలికమే. కానీ దీనికి మన ఏమంటారు, ఏది దీనికి నువ్వు రిటైర్ అయితే కానీ 5,000 ఉద్యోగం ఇది. అసలు మినిమం వేతనం గౌరవ వేతనం, అది అంతే. అది గౌరవ వేతనం అంటారంటే నీ ఇష్టం ఉంటే తీసుకోలేకపోతే లేదంతే. ఇది గౌరవ వేతనానికి ఇస్తున్నారు కానీ అదేదో జాబు, నీకు పోస్టు, ఏదో నీకు రిటైర్మెంట్ అవి ఇవి అని ఏం కాదు. అది జస్ట్ ఏంటంటారంటే వీళ్ళకు వాడుకోవడానికి, ఏదో ఇచ్చినామని చెప్పుకోవడానికి తప్పితే అవి నిజంగా ఒరిజినల్గా వాళ్ళకు నిజంగానే సంపాదించి పెట్టేటంత జాబులు కావవి. 5,000 రూపాయల జాబ్ అది. జస్ట్ ఏమున్నది, ఒక అబ్బాయికి ఒక ఇంటర్మీడియట్ ఒక డిగ్రీ చదివిన అబ్బాయికి ఒక 5,000 ఇచ్చేసి నువ్వు కూలి పని చెప్పించుకుంటున్నావు. నువ్వు రోజుకి ఎంత పడుతుంది అబ్బాయికి? 30 రోజులకు రోజుకు 3 రూపాయలు ఎంత పడుతుంది సంథింగ్. అంటే నువ్వు అర్థం చేసుకో, నెలకు 5,000 అంటారంటే నెలకు 3 రూపాయలు ఇచ్చేసి నువ్వు పని చేయించుకుంటున్నావు. ఒక పిల్లని చాక్లెట్ ఇస్తే 5 రూపాయలు ఇస్తే పో నాకు 10 రూపాయలు కావాలంటాడు. నేనేమంటారంటే అవి ఏదో జాబులు ఇచ్చేసి 2,50,000 జాబులు ఇచ్చేసినామని గొప్పలు చెప్పుకోవడానికి తప్పితే ఇచ్చేది 5,000. అందులోనూ సాక్షి పేపర్కు ₹1.5 ఎంతనో ఖర్చు పెట్టేశాడు. మళ్ళీ అందులోనూ మళ్ళీ బొక్క, అది రాష్ట్రానికి మళ్ళీ రాష్ట్ర ఖజానా నుంచే పెట్టాడు. ఇప్పుడు మెగా డిఎస్సి జాబులు రిలీజ్ చేశారు కదా, అంటే కూటమి ప్రభుత్వం ఇచ్చిన మాట నిలబెట్టుకుంటుందన్నారా? మరి ఎన్నికల హామీలో ఇచ్చారు కాబట్టి మెగా డిఎస్సి రిలీజ్ చేశారంటారంటే ఒక మాట అయితే నిలబెట్టుకున్నట్లనే కదన్నా. పోయిన సంవత్సరం కూడా చెప్పాడు మెగా డిఎస్సి ఇస్తాను, జాబ్ క్యాలెండర్ ఇస్తాను అన్నాడు. వాళ్ళు నిలబెట్టుకోలేదు, వాళ్ళు ఇప్పుడు వీళ్ళు నిలబెట్టుకున్నారు మెగా డిఎస్సి వదిలి. అభివృద్ధి పరంగా ఎలా ఉందంటారు? ఇప్పుడు అభివృద్ధి పరంగా అంటారంటే ఇప్పుడు మనం మొన్నటి వరకు చూసాం పవన్ కళ్యాణ్ గారు ఇప్పటి వరకు ఒక రోడ్లు లేని ఒక గిరిజన ప్రాంతాలకు రోడ్లు సౌకర్యం ఇప్పుడు కల్పిస్తున్నారు. ఏంటంటారంటే మనకు మెయిన్ డెవలప్ ఏంటంటారంటే మెయిన్ రోడ్లు. ఒక దగ్గరికి ఏదన్నా మనం ఇప్పుడు నీకు ఇక్కడ జాబ్ వచ్చిందన్న, ఒక దగ్గర జాబ్ వచ్చింది, ఇక్కడ నుంచి ఒక 10 కిలోమీటర్లు వెళ్ళాలి. రోడ్ లేదనుకో నువ్వు ఎట్లా వెళ్తావు? ఒక రోడ్డు ఉన్నదనుకో నీకు కనీసం బైక్ కొనుక్కోను, సైకిల్ మీద కనీసం నడుచుకుంటానని వెళ్తావు. రోడ్డు ఉంటే ఒక జాబ్ చేయడానికి నువ్వు కొండలు గుట్టలు వాగులు దాగుకుంటూ తడిచిపోయి ఆ బ్యాగులు వేసుకొని అవి పోలేవు. నువ్వు మెయిన్ డెవలప్ కావాలంటారంటే రోడ్లు అనేటివి మంచిగా ఉండాలి. ఇంకేందంటారంటే అక్కడ ఆదివాసులు ఉంటారు, వాళ్ళు అసలు వాళ్ళకిళ్ళకు ఏంటంటారంటే సంబంధాలు తెగిపోతారు. ఒక వర్షాకాలం ఏదైనా వచ్చింది అనుకో ఇంకంతే, వాడు ఎవరు చచ్చిపోయినా బతుకున్నా ఎవరు తెలియదు అసలు. అక్కడ రోడ్లు వేసి ఏంటంటారంటే కనీసం ఎమర్జెన్సీ టైంలో ఒక వెహికల్ లేకపోతే వాళ్ళు బండి కట్టుకొని సైకిల్లో వేసుకొని ఏదో వెళ్ళిపోయేటట్టు సౌకర్యం అయితే ఇప్పుడు కల్పిస్తున్నారు కూటమి ప్రభుత్వము. అందులోనూ పవన్ కళ్యాణ్ గారు చొరవ తీసుకొని కల్పిస్తున్నాడు. సో హ్యాపీ. ఇప్పుడు ఓవరాల్గా చూసుకుంటే కూటమి ప్రభుత్వం మీద ముఖ్యంగా అమరావతి డెవలప్మెంటే కానీ, పోలవరం డెవలప్మెంటే కానీ, ఉద్యోగాల కల్పనలో కొత్త కంపెనీలు తీసుకురావడమే కానీ ఎలా ఉందంటారు? కొత్త కంపెనీలు మొన్న వెళ్ళారు కదా, మాట్లాడారు. మొన్నటిదాకా కూడా టాటా కన్సల్టెన్సీ దాని గురించి కూడా మనం 99 పైసలకు ఏదో సంథింగ్ ఇచ్చారు కదా. ఏంటంటారంటే డెవలప్ అవుతుంది, తీసుకొస్తున్నారు. నరేంద్ర మోదీ గారు గురించి వచ్చేసి మళ్ళీ సెకండ్ టైం ఏదో మళ్ళీ శంకుస్థాపన ఏదో చేస్తారంట అమరావతికి. పోలవరాన్ని కూడా డబ్బులు ఏదో కేటాయిస్తున్నారు. అక్కడ వైజాగ్ స్టీల్ ప్లాంట్ గురించి కూడా అప్పుడు మనకు డబ్బులు కేటాయించారు. సో నేనేమంటారంటే ఇంతకుముందు కొన్ని జరగలేవు, ఇప్పుడు జరుగుతున్నాయి, కొన్ని అన్న జరుగుతున్నాయి. ఫర్దర్గా చూడాలి ఇంకేం జరుగుతాయి అన్నది. ఫైనల్గా ఒక్క మాట అడుగుతున్నాను, గత 5 ఏళ్ల పరిపాలన బాగుందా, ఇప్పుడు వచ్చిన కూటమి ప్రభుత్వ 10 నెలల పరిపాలన బాగుందా? మీ అభిప్రాయం ఏంటి? 10 నెలల ప్రభుత్వం అయితే అంటారంటే నాకు బాగా అనిపిస్తుంది. ఎందుకు బాగా అనిపిస్తుంది అంటారంటే ఇక్కడ ఇప్పుడు ఇష్టరాజ్యంగా మాట్లాడడం లేవు, ఇష్టం వచ్చినట్లు కామెంట్ చేయడం లేవు. ఒళ్ళు దగ్గర పట్టుకొని పని చేసుకోవాలి ఎవరైనా సరే. పవన్ కళ్యాణ్ గారు చెప్పారు, నేను తప్పు చేస్తే నన్ను అయినా శిక్షించాలని చెప్పాలి. ఇక్కడ ఏంటంటారంటే నువ్వు ఏదన్నా తప్పు చేయాలంటారంటే ఫస్ట్ నువ్వు భయపడాలి, అటువంటిది రావాలి.
ఏదో ఇష్టం వచ్చినట్లు మాట్లాడేసి అది పోయిన లాస్ట్ టైం జరిగింది అంతా. ఈ కన్ను కొడితే ఆ కన్ను పోయి ఆ కన్ను పోయి ఈ కన్ను కలిగేసి అవన్నీ చాలా డ్రామాలు చూసినాము. నేనేమంటాను అంటే పని చేసుకోలే అంతేగాని ఏదో మాటలు గారాలు చెప్పేసి ఏదో కిందకించి నువ్వు పోతుంటే పైనుంచి నువ్వు పోతుంటే కింద పరదలు కట్టేసి చెట్లు నరికే పాలన పోయింది. ఇప్పుడు మంచి పాలన వచ్చింది. ఇప్పుడు జనాలు తిరగాలి, జనాలు తిరిగేసి చేసే ప్రభుత్వం వచ్చింది, మంచి ప్రభుత్వం వచ్చింది అనుకుంటున్నాను.